వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దుగ్గొండి మండలం అంటే నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం బిక్కాజిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రచార పర్వం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ప్రచార పర్వం కొనసాగుతున్నటువంటి ఈ బిక్కోజి పల్లికి దగ్గర ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఇజ్జగిరి శైలజా కృష్ణ తమ ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ రాజకీయాలకు అతీతంగా తమ వ్యక్తిగతంగా తమ గ్రామాన్ని బాగు చేసేందుకైతే తాము నడుము బిగించామని చెప్పేసి శైలజ కృష్ణ చెప్తున్నటువంటి దంపతుల మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు గ్రామాల్లో తిరుగుతున్నారు, ముఖ్యంగా ఏదైతే గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకైతే నామినేషన్ వేశారు, ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు, ఎలాంటి ప్రచారంతో మీ గ్రామస్తులకు మీరు హామీలు ఇస్తున్నారు? బిక్కాజిపల్లి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. మన గ్రామంలో అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. ఆ పనులను స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో నిధులను రాబట్టి ప్రతి ఒక్క ఇంటికి ఆ నిధులను వర్తించేలా కృషి చేస్తాను. మీరు ఇంటింటికి తిరుగుతున్నారు, గడపల గడపకు వెళ్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వారి సమస్యలు మీకు ఏం చెప్తున్నారు? ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి మీకు గ్రామ పంచాయతీలో ఒక నాయకుడు లేకుండా వెళ్ళింది. గ్రామస్తులు ఇలాంటి ఆవేదన వ్యక్తించినప్పుడు అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు మీరు? 1-2 సీసీ రోడ్లు లేవు. ఆ సీసీ రోడ్లను వేయించుతామని వాళ్ళకు చెప్పడం జరిగింది. అలాగే మా ఊర్లో రేషన్ బియ్యం పక్క ఊరు నుండి తెచ్చుకోవడం జరుగుతుంది. అవి అక్కడికి కాకుండా మన ఊరికే వచ్చే విధంగా చేయాలని నా ప్రయత్నం. రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది? ముఖ్యంగా త్రాగునీరు, సాగునీరు, అదేవిధంగా విద్యా వైద్య పరిస్థితి ఎలా ఉన్నాయని చెప్పవచ్చు? మనకు వాటరు పొనకల నుండి తెచ్చుకోవడం జరుగుతుంది. అవి మన గ్రామమైన బిక్కాజిపల్లె గ్రామంలో ప్లాంట్ అభివృద్ధి చేసి మన ఊరి గ్రామానికి మన వాటర్ అందించే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇలా అభ్యర్థి చెప్తున్నటువంటి అంశం అయితే చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు. వారి వద్దకు వచ్చేసి వారి పాంప్లెంట్ ఇచ్చుకుంటూ వారికి చెప్తున్నటువంటి అంశం అయితే మనం 99 టీవీ ఎక్స్క్లూజివ్గా తమరికి అంటే వారికి అందిస్తున్నట్టుగా తెలుస్తున్నాం. ప్రధానంగా మరికొంతమంది మనతో ఉన్నారు. తన భర్త కృష్ణ ఉన్నారు. మీ అభ్యర్థి, మీ భార్య అభ్యర్థిగా ఎన్నికబడిపోతుంది. ముఖ్యంగా ఎలక్షన్ కూడా దగ్గర పడుతున్నాయి. 14వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? ముఖ్యంగా ఇక్కడ గ్రామస్తులు ఏమంటున్నారు మీ ప్రచార పర్వంలో? మేము బిక్కాజిపల్లి గ్రామ సర్పంచ్గా శైలజా కృష్ణ గారు నిలబడుతున్నాం. గతంలో అభ్యర్థి అయిన 4 సార్లు వేసిండు. మీ అభివృద్ధికి పోడుతానని నేను స్వతంత్రంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నా. ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ తీర్స్తానని చెప్పుకుంటూ ఇదివరకు ఏ సమస్య ఉన్నా నేను వాళ్ళ సమస్య పరిష్కరించుకుంటూ ప్రతి గ్రామ ప్రజల వద్దకు వెళ్ళి సేవలు అందిస్తున్నా. మన ఊళ్ళో ఉన్న వీధి లైట్లు కానీ, వీధి కుక్కలు కానీ, వాటర్ ప్లాంట్ కానీ, రేషన్ షాపు కానీ, పింఛన్లు కానీ మన దగ్గర లేవు. అవి తీసుకొద్దామనే తోని సాధారణ మన ఎమ్మెల్యే గారి సహకారంతో అవన్నీ చేసుకుంటూ కృషి చేసుకుంటూ అభివృద్ధి పనులు నడుస్తానని చెప్పుకుంటూ ప్రతి ఓటర్ దగ్గర పోయి నాకు ఓటేయని అడుగుతున్నా. మీ అమూల్యాన్ని ఓటేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను. ఒకవేళ గెలిచిన తర్వాత మీ గ్రామస్తులకు ఎలాంటి ప్రధాన హామీ మీ భార్య మీరు ఇవ్వబోతున్నారు? సీసీ రోడ్లు లేని వారికి సీసీ రోడ్ ఇస్తా, బతుకమ్మ దగ్గర బొమ్మ పెడతా, ప్లస్ వాటర్ ప్లాంట్ పునర్నిర్మిస్తా, ప్లస్ టెంపుల్ దగ్గర చుట్టూ సీసీ పోయిస్తా బొడ్రాయి దగ్గర. ఇంకోటి ఏ గ్రామంలో ఎవరికైనా ఏ సమస్య వచ్చినా వాళ్ళ వెనువింటుండి వాళ్ళ దగ్గర ఉండి నేను చూసుకుంటానని చెప్తున్నా. ఈ విధంగా శైలజా కృష్ణకు సంబంధించినటువంటి కొంతమంది సపోర్టర్స్ కూడా ఉన్నారు. వారు కూడా గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి? అసలు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను బేరీ చేసుకుంటే 2 సంవత్సరాల కంటే సర్పంచ్ లేకుండా ఊళ్ళో చెత్త పేరుకుపోయింది. గ్రామంలో ఇరువైపులా రోడ్డుకి ఇరువైపులా చెత్త పేరుకుపోయి మురికి నీళ్ళు ఎక్కడెక్కడ జామ్ అవుతున్నది. ట్రాక్టరు మన గ్రామ పంచాయతీ ఉన్నా కానీ దాన్ని వాడే లేకుండా మొత్తం మూలవబడిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ఇంటికి మేము ఓటు పోయినా కానీ తప్పకుండా మీరు ఈ ఎన్నిక అయితే మాకు మీరు తప్పకుండా ఈ డెవలప్ పనులు చేస్తారని నమ్మకంతో మీకు మేము ఓటేస్తామని వాళ్ళు ఉత్సాహంగా ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి మాకు స్వాగతం పలుకుంటూ తప్పకుండా మీకు ఓటేసి గెలిపిస్తామనే ఉత్సాహంతో మాకు ఏ గడపకు పోయినా కానీ మాకు అలాంటి స్పందన వస్తున్నది. మేము తప్పకుండా, ఎందుకంటే 2 ఇప్పుడు సంవత్సరాల కాంచెల్లి అధికార పార్టీ ఉన్నా కానీ గ్రామానికి ఎటువంటి నిధులు రాక ఎక్కడిదక్కడ బ్రేక్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ ఒక సహాయ సహకారాలతోటి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని వాళ్ళు ఉత్సాహంతో
ఓటేయడానికి ముందుకు వస్తున్నారు మాకు. గతంలో మీరు సర్పంచ్గా చేశారు, మీ భార్య ఎట్లా ఉంది అసలు పరిస్థితి? గతంలో ఇది ఆమ్లెట్ గ్రామ పంచాయతీ, పొన్కల్ గ్రామ పంచాయతీ ఉండేది. ఇక్కడ నుండి ఉప సర్పంచ్ ఉండేది. మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు, పెద్ద సుదర్శన్ రెడ్డి గారుల సహకారంతో మేము గ్రామ పంచాయతీ తీసుకురావడం జరిగింది. ఇక్కడికి గ్రామ పంచాయతీ తీసుకొచ్చిన తర్వాత మా ఊరికి అంతకుముందు రోడ్డు లేకుండా ఉండే. శివాజీనగర్ నుండి లక్ష్మీపురం వరకు 6 కిలోమీటర్ రోడ్ వేయడం జరిగింది, 6 కిలోమీటర్సు. విలేజ్లో పెద్ద సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సహకారంతో ఒక 4 గల్లీల సీసీ రోడ్లు వేయడం జరిగింది. విలేజ్లో పార్కు కానీ, శ్మశాన వాటిక కానీ, ఇంటింటికి కేసీఆర్ నల్ల కానీ గతంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ముందుండి మేము చేసినాము. తర్వాత ఇప్పుడు ఈ 2 ఏళ్ల నుండి సర్పంచుల కాలం పరిధి అయిపోయిన కాడ నుండి గ్రామ పంచాయతీని పట్టించుకున్న నాదులు లేడు. గ్రామ పంచాయతీకి ఎలాంటి నిధులు రావట్లేదు. గ్రామ పంచాయతీలో కనీసం నిధులు లేక, సేవా కార్యక్రమాలు లేక ఊరు కుంటుపడిపోయింది. 2 ఇయర్స్లో అధికార పార్టీ చెప్పిన హామీలు ఏ ఒక్కటి నెరవేరకపోవడం వల్ల గ్రామ అభివృద్ధి కుంటుపడిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉంది తాజా పరిస్థితి? తాజా పరిస్థితి ఈ ఎలక్షన్లో వాళ్ళు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కాబట్టి, అధికారంలోకి వాళ్ళు రావడానికి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరకపోవడం వల్ల ప్రజలందరూ మాకు రావాల్సిన తులం బంగారం లేదు, మాకు 2500 పింఛన్ ప్రతి మహిళకి ఇస్తానన్న పింఛన్ ఇవ్వట్లేదు, చదువుకున్న పిల్లలకు స్టూడెంట్కు స్కూటర్ ఇస్తానన్న స్కూటర్ ఇవ్వట్లేదు, పింఛన్ 2000 4000 చేస్తామన్నది అది ఏది ఒకటి నెరవేరలేదు. కాబట్టి మాకు దొంగ హామీలు ఇచ్చారు. కాబట్టి ఆ ప్రభుత్వానికి గ్రామ పంచాయతీలో ఈ రకంగా గ్రామ పంచాయతీ అభ్యర్థిని గెలిపించి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి ఎట్లా ఉంది అసలు ఇక్కడ పరిస్థితి? 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి ప్రజలందరూ విసిగి వేసారున్నారు. రైతుల పరంగా యూరియా లేదు, విద్యార్థుల పరంగా సరైన విద్య లేదు, రైతులకు అమ్ముకున్న ధాన్యానికి బోనస్ లేదు, 420 హామీలు ఇచ్చిండు, అందులోకి వెళ్ళి పట్టుమని 2 హామీలు కూడా నెరవేర్చలేదు. అక్కడికి రాని ఒక బస్సు ఉచిత ప్రయాణం పెట్టిండు, అంతే తప్ప ఏది లేదు. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతులు పంట పండించుకుందామంటే యూరియా లేదు, ఎరువులకు విపరీతమైన రేట్లు అయినాయి. వీటన్నిటితో ప్రజలు విసిగి వేసారున్నారు. తప్పనిసరి ఇప్పుడు ప్రభుత్వాన్ని అప్పుడు వాళ్ళు ఏ విధంగా విజయం సాధించిల్లో ఎమ్మెల్యేలప్పుడు ఇప్పుడు తప్పనిసరి సర్పంచులు ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సర్పంచులు వస్తారు, మళ్ళీ మనం విజయం సాధిస్తాం. ఈ విధంగా చెప్తున్నటువంటి పిల్లల చదువుకు సంబంధించిన అంశంలో గతంలో ఇక్కడికి చదువులు బాగా చదివేది, ఇక్కడనే చదువుకునేదంట. ఇక్కడ స్కూల్ పరిస్థితి ఎట్లా ఉంది? స్కూలు నడుస్తలేదు, గుళ్ళు కూడా గుడి చుట్టూ గచ్చు ఏం లేదు. స్కూల్ నడుస్తలేవు అంటే ఏంటి, తాళం వేశారా? తాళం వేసిళ్ళు. అంటే ఇక్కడ స్కూల్ నడవట్లేదు, అసలు నడవట్లేదు. టీచర్ వస్తలేడు, స్కూల్ నడుస్తలేదు. చెప్పండి ఇక్కడ స్కూల్లో పరిస్థితి లేదా? లేదు, ఈ పిల్లలు లేరు కాబట్టి లేదు. అంగన్వాడీ ఒకటే నడుస్తుంది, టీచర్సే లేరు. పిల్లలు లేరనే టీచర్స్ లేరు. సాగునీరు పరిస్థితి ఎట్లా ఉంది? ఇక సాగునీరు అంటే లేదు, వాటర్ ప్లాంట్ మూతపడ్డది. ఇక తాగడానికి నీళ్లు తెచ్చుకోవడానికి పొనకాలకు పోవాలి మేము. ఒక్కొక్క నుంచి 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యా వైద్యతో పాటు కొన్ని ప్రాంతాల్లో కూడా అసలు కరెక్ట్ వసతులు లేవని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. మీరు చెప్పండి, ఇక్కడ అసలు వసతులు లేని గ్రామం కూడా ఏర్పడిందని చెప్పేసి గ్రామస్తులు మీరు ఆపోతున్నారు. ఎలాంటి వసతులు లేవు, ఏంటి అసలు ప్రాబ్లం ఇక్కడ? సార్, ఇంతకుముందు మాకు గ్రామ పంచాయతీ పొనకాళ్ళు ఆమ్లెట్ మాది ఉండే, అక్కడ సర్పంచ్, ఇక్కడ ఉప సర్పంచ్ ఉండే. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే ఈ గ్రామానికి సర్పంచ్గా తీసుకొచ్చుకున్నాం కొత్త గ్రామ పంచాయతీ. దాని మీద అప్పుడే మన కేసీఆర్ ఇచ్చిన హామీలతోనే మాకు రోడ్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక రైతులకు రుణమాఫీ కాలే పూర్తిగా, రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఈ వడ్లకు బోనస్ ఇస్తానన్నాడు, పోయిన బోనసే ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆయన మాటలు చెప్తాడు ఎక్కడ మీటింగులు అయినా కానీ. మొన్న ఏం చెప్తాడంటే ఏది చెప్పకుండా ఒక చీరలు ఇస్తా, 1 కోటి మందికి 1 కోటి చీరలు ఇస్తానంటాడు. అది తప్ప మరి రైతులకు గిట్టుబాటు ధర ఇస్తా, పంటకు యూరియా బత్తాలు సరిపోను అందిస్తా అనేది ఏం లేదు. ఇప్పుడు యూరియా బత్తాలు లేక ఇప్పుడు నిన్న కూడా మళ్ళీ మేము లొల్లి పెట్టుకొని తెచ్చుకున్నాం. ఒక్కొక్క బత్తే ఎక్కడికి పోయినా కానీ ఒక బత్త ఇస్తాను లైన్లో నిలబడితే మళ్ళీ పోతే మళ్ళీ ఒక్క బత్త వేసుకుంటే దేనికి అందుతలేదు.
ఇలాంటి పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆయన ఇచ్చిన హామీలు ఏంటి ఒక్కటి కూడా నెరవేరలేదు. ఏదంటే ఒక ఉచిత బస్సు పెట్టిండు, దాని మీదనే అన్నీ చెప్తాడు. ఇప్పుడు తులం బంగారం అన్నాడు. తులం బంగారం ఇప్పటి వరకు ఏ ఒక్కరికి అందలే. మన మహిళలకు 2500 పింఛన్ అన్నాడు, అది లేదు. స్కూటర్ అన్నాడు, అది లేదు. ఇంకా ఎన్ని చాలా చెప్పిండు, మన బస్సు తప్ప ఆయన చేసింది ఏం లేదు. ఇక మరి ఎక్కడికి పోయినా అదే చెప్తాడు. కానీ మా రైతులు ఇక్కడ అందరు కలిసి కట్టుగా ఉండి ఇప్పుడు ఆ ప్రభుత్వాన్నే దించేటట్టుగా మాట్లాడతాను. ఎక్కడికి పోయినా కానీ ఎక్కడి పోయినా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తానంటే మా దాంట్లోకి వస్తేనే ఇల్లు ఇస్తాం, మా దాంట్లోకి వస్తేనే ఇంకేదైనా ఫంక్షన్ పింఛన్ అదే ఇస్తాం అనేటి ఇట్లా భయపెట్టిస్తాను వీళ్ళు తిరుక్కుంటా. 2 నెలల తర్వాత వస్తున్నటువంటి ఈ ఎలక్షన్ ఎలా ఉండబోతున్నాయి? 2028లో మళ్ళీ వచ్చేది కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు. కేసీఆర్ 100% బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. రైట్. ఈ విధంగా వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లి గ్రామంలోని ఉన్నటువంటి ఏదైతే ఇజ్జగిరి శైలజ కృష్ణకు సంబంధించినటువంటి దంపతుల ప్రచార పర్వం అయితే ఈ విధంగా కొనసాగుతుంది. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు బీఆర్ఎస్ పార్టీతో అయితే కాటీ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళైతేనేమి, అదేవిధంగా రెబల్కు సంబంధించిన వాళ్ళైతేనే, ఇండిపెండెంట్ సంబంధించిన వాళ్ళైతేనైతే ఎవరి స్థాయిలో ఎవరి పరిధిలో వాళ్ళు ప్రచారాలు చేసుకుంటూ తమ వ్యక్తిగత హామీలను ఇచ్చుకుంటూ వారికి గ్రామస్తులకు హామీలు ఇచ్చుకోవడమే కాకుండా తమ పేరును, తమ ఊరికి ఉన్నటువంటి పేరును కూడా గుర్తింపు తెచ్చుకునే విధంగా ముందుకు సాగుతామని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గడపకు తిరుగుకుంటూ తమ అభ్యర్థులను కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో తమకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నటువంటి అంశం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీనిపైన మరింత ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇది ఇక్కడి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్.